భారత్కు చెందిన గనుల రంగ దిగ్గజ సంస్థ వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో మరణించారు. కుమారుడి మరణంతో తన జీవితంలో చీకట్లు కమ్మాయని ఎక్స్ వేదికగా అనిల్ భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. అలాగే తమ సంపాదనలో 75% సమాజానికి ఇస్తానని పునరుద్ఘాటించారు. ఇటీవల అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో గాయపడ్డ అగ్నివేష్ కొద్ది రోజులుగా న్యూయార్క్లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రిలోనే అకస్మాత్తుగా సంభవించిన గుండెపోటుతో మరణించారు. ఈ మరణ వార్తతో అనిల్ కుటుంబం శోకసందనంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా అగ్నివేష్ మరణంపై స్పందించిన అనిల్ అగర్వాల్ తన కుమారుడు జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా ఎంతో ఒదిగి ఉండేవాడని తెలిపారు. భారత్ను స్వయం సమృద్ధి గల దేశంగా చూడాలని ఎంతో ఆశపడేవాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ సంపాదనలో 75% సమాజ సేవకు కేటాయిస్తానని అగ్నివేష్కు ఇచ్చిన మాటను అనిల్ అగర్వాల్ పునరుద్ఘాటించారు. అతని కలలను నిజం చేయటమే మనమిచ్చే నిజమైన నివాళి అని అనిల్ అగర్వాల్ వెల్లడించారు.